అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఏప్రిల్ 8, 1982న చెన్నైలో జన్మించిన అల్లు అర్జున్ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రముఖ నటుడిగా, డాన్సర్గా, ఐకాన్గా తనదైన ముద్ర వేశాడు. స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్గా పిలువబడే అల్లు అర్జున్ తన నటనా నైపుణ్యం, డాన్స్తో భారతీయ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అల్లు అర్జున్ తన సినీ ప్రయాణాన్ని 1985లో విజేత చిత్రంలో బాలనటుడిగా ప్రారంభించాడు. ఆయన తండ్రి అల్లు అరవింద్ నిర్మాతగా, మామ చిరంజీవి అగ్రనటుడిగా ఉన్న సినీ కుటుంబం నుంచి వచ్చిన అర్జున్ 2003లో గంగోత్రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో బన్నీ నటన చూసి మొదటి సినిమాకే చాలా బాగా చేశాడు అనే పేరు తెచ్చుకున్నాడే కానీ ఫేస్ వాల్యూ లేదు, ఇండస్ట్రీలో కష్టమని చాలా మంది అన్నారు. ఈ మాటలన్నీ బన్నీ చెవికి చేరాయో ఏమో. రెండో సినిమాలో చేసింది ఒకరేనా అనే స్థాయికి వెళ్ళాడు. అక్కడితో ఆగలేదు. బన్నీగా వేరే లుక్లో కనిపించి యువతుల కలల రాకుమారుడిగా మారాడు. అప్పటి వరకు ఒక ఎత్తు, అక్కడి నుంచి ఓ ఎత్తు అన్నట్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పటి వరకు ఎవరూ ట్రై చేయని 6 ప్యాక్ బాడీని ఇండస్ట్రీకి పరిచయం చేసి మాస్ హీరోగా అవతారమెత్తాడు. నటనకు పనికి రాడు అన్నవారే బన్నీ డేట్స్ కోసం వెయిట్ చేశారు అంటే అల్లు వారబ్బా ఏ రేంజ్లో తనని తాను ఇండస్ట్రీలో నిలబెట్టుకున్నాడో తెలుస్తోంది. అక్కడితో ఆగకుండా తన డ్యాన్స్తో కుర్రకారులో కొత్త జోష్ నింపాడు. డ్యాన్స్లో కొత్త స్టెప్లతో మాస్ జనాలకు బాగా దగ్గరయ్యాడు. అంతటితో సరిపెట్టుకుంటే ఎలా అనుకున్నాడో ఏమో. ఎంచుకునే కథలు కూడా చాలా డిఫరెంట్గా ఎంచుకోవడం మొదలుపెట్టాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య ఆయనకి నంది స్పెషల్ జ్యూరీ అవార్డును తెచ్చిపెట్టింది. తెలుగు సినిమాలో ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది. తర్వాత బన్నీ, దేశముద్రు, పరుగు వంటి విజయవంతమైన చిత్రాలతో అల్లు అర్జున్ తన ఖ్యాతిని పెంచుకున్నాడు. పరుగు చిత్రంతో ఆయన తన మొదటి ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ తెలుగును గెలుచుకున్నాడు. 2010లో వచ్చిన వేదం, 2014లో వచ్చిన రేస్ గుర్రం చిత్రాలు ఆయనకి మరో 2 ఫిల్మ్ఫేర్ అవార్డులను తెచ్చిపెట్టాయి. రుద్రమాదేవిలో గోన గన్నారెడ్డి పాత్రలో ఆయన బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు. ఇది ఆయన వైవిధ్యమైన నటనా సామర్థ్యాన్ని చాటింది. అల్లు అర్జున్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం పుష్ప ది రైజ్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో ఆయన పర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక ఆయనకి జాతీయ చలనచిత్ర పురస్కారం బెస్ట్ యాక్టర్ను తెచ్చిపెట్టింది. అల్లు అర్జున్ తన 20 ఏళ్ల కెరీర్లో అనేక అవార్డులను అందుకున్నారు. ఒక జాతీయ చలనచిత్ర పురస్కారం, 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు, బెస్ట్ యాక్టర్ కోసం 4, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కోసం 1, బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ కోసం 1, 3 నంది అవార్డులు ఉన్నాయి. ఆర్య కోసం నంది స్పెషల్ జ్యూరీ అవార్డు, రుద్రమాదేవి కోసం నంది బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ అవార్డు, పుష్ప కోసం జాతీయ అవార్డు ఆయన విభిన్న పాత్రలకు గుర్తింపుగా నిలుస్తాయి. అదనంగా ఆయన 3 సైమా అవార్డులు, 6 సినిమా అవార్డులను కూడా గెలుచుకున్నారు. 2014 నుంచి ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న అర్జున్ 2022లో CNN న్యూస్ 18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టి తనని జాతీయ నటుడిగా నిలబెట్టుకున్నాడు. అల్లు అర్జున్ పుట్టినరోజు కేవలం ఒక వేడుక కాదు, ఇది ఆయన అభిమానులకు, సినీ పరిశ్రమకు ఆయన సహకారాన్ని గుర్తు చేసే సందర్భం. ఒక బాలనటుడిగా మొదలై భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకటిగా నిలిచిన అర్జున్ తన నటన, డాన్స్, వ్యక్తిత్వంతో అందరినీ ఆకర్షిస్తున్నాడు. పుష్ప 3, అట్లీ మూవీ వంటి రాబోయే ప్రాజెక్టులతో ఆయన మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అల్లు అర్జున్ ఒక స్టార్ మాత్రమే కాదు, ఆయన ఒక స్ఫూర్తి, ఒక ఐకాన్, అలాగే తెలుగు సినిమాకి గర్వకారణం. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన భవిష్యత్తు ప్రయాణంలో మరిన్ని విజయాలు సాధించాలని సంతోషం టీం కోరుకుంటుంది. నిత్యా మీనన్ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఉంగరాల జుట్టు, పెద్ద పెద్ద కళ్ళతో చూడగానే ఆకట్టుకునే రూపం హీరోయిన్ నిత్యా మీనన్ సొంతం. జూనియర్ సౌందర్య అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తూ ఉంటారు ఈ భామని. నిత్యా పెర్ఫార్మెన్స్ చూసిన ఏ ప్రేక్షకుడికైనా గుండె జారి గల్లంతవ్వాల్సిందే. నిత్యా కోసమే ఓ చిన్నదాన నీ కోసం అంటూ థియేటర్లకు వెళ్లిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఇలా ఎన్నో సినిమాల్లో తన సోలో పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ 1988 ఏప్రిల్ 8న బెంగళూరులో స్థిరపడిన మలయాళీ దంపతులకు జన్మించింది. అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఇక యాక్టింగ్ మీద ఉన్న ఇష్టంతో 1998లో హనుమాన్ అనే ఫ్రెంచ్ ఇండియన్ ఆంగ్ల చిత్రంలో టబుకు చెల్లెలుగా నటించింది. అనంతరం 2006లో 7 o'clock అనే కన్నడ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసింది. ఇక 2008లో ఆకాశ గోపురం సినిమాతో మలయాళంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ద్వారా నిత్య చాలా ప్రశంసలు అందుకుంది. ఇక 2011లో నందిని రెడ్డి డైరెక్షన్లో నాని హీరోగా వచ్చిన అలా మొదలైంది సినిమాతో నిత్యా మీనన్ టాలీవుడ్ కెరీర్ మొదలైంది.
ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అటు నానికి ఇటు నిత్యాకు పుష్కలంగా అవకాశాలు లభించాయి. ఇక ఈ సినిమా ద్వారా నిత్య మీనన్ నంది అవార్డు కూడా అందుకుంది. ఇక 2013-15 సమయంలో జబర్దస్త్ గుండెజారి గల్లంతైందే అనే సినిమాలో నటించింది. నితిన్ హీరోగా వచ్చిన గుండెజారి గల్లంతైందే చిత్రంలో ఆమె 2 షేడ్స్ ఉన్న పాత్రలను పోషించింది. అలాగే తన సహనటి ఇషా తల్వార్ పాత్రకు డబ్బింగ్ చెప్పింది. అనంతరం శర్వానంద్తో మళ్ళీ ఇది రాని రోజు, సన్ ఆఫ్ సత్యమూర్తి, గీతా గోవిందంలో సపోర్టింగ్ రోల్ చేస్తుంది. రుద్రమాదేవి సినిమాలో కూడా నిత్య సపోర్టింగ్ పాత్ర పోషించింది. నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలో నటించే నిత్య అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలతోనూ ఆడిపాడింది. 2022లో వచ్చిన భీమ్లా నాయక్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ నటించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం నిత్య మీనన్ తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కలిపి చాలా సినిమాల్లో నటిస్తుంది. నిత్య మీనన్ నటనకే పరిమితం కాకుండా మంచి సింగర్ గాను పేరు తెచ్చుకుంది. ఈమె పాడిన పాటలు యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. అప్పటి నుంచి మల్టీ టాలెంటెడ్ అనే ముద్ర వేయించుకుంది. బోల్డ్ సినిమాల జోలికి పోకుండా మంచి కథలను ఎంచుకుంటూ కెరీర్లో దూసుకెళ్తుంది. ఈమె మరెన్నో మంచి పాత్రలతో అరలించాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది సంతోషం టీం. అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జునల నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అఖిల్. ఏడాది వయసులోనే సిసింద్రి అనే సినిమాలో నటించి రికార్డు సృష్టించాడు. తండ్రి అక్కినేని నాగార్జున నిర్మాణంలో 1994లో వచ్చిన సిసింద్రి మూవీతో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా అవార్డు తీసుకున్నాడు అఖిల్. అనంతరం పలు సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని అఖిల్ పుట్టినరోజు ఏప్రిల్ 8. అక్కినేని నాగార్జున, అక్కినేని అమల దంపతులకు 1994 ఏప్రిల్ 8న అఖిల్ జన్మించాడు. అక్కినేని నాగ చైతన్య అఖిల్కు అన్న అనే విషయం తెలిసిందే. 2015లో అఖిల్ మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు అఖిల్. ఈ సినిమా ఆశించినంతగా నడవకపోయినా అఖిల్ యాక్టింగ్కు మాత్రం ఫుల్ మార్కులు పడ్డాయి. 2017లో వచ్చిన హలో, 19లో వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాలు అంతగా ఆడలేదు. ఇక 2021లో బొమ్మరిలు భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీతో అఖిల్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీలో అఖిల్ సరసన బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే నటించింది. మోస్ట్ రొమాంటిక్ కపుల్గా ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. ఆ తర్వాత అఖిల్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ మూవీలో నటించారు. ప్రస్తుతం హోంబలే ఫిల్మ్ మేకర్స్తో ఓ సినిమాతో పాటు పలు సినిమాల్లో చేస్తున్నారు. ఇంకా ఎన్నెన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించాలని కోరుకుంటూ మా సంతోషం టీం తరపున అఖిల్కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నేషనల్ అవార్డు గెలుచుకున్న కలర్ ఫోటో బ్లాక్ బస్టర్ మూవీ బెదుర్లంక 2012 చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తున్న తాజా చిత్రం దండోరా. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఇందులో విలక్షణ నటుడు శివాజీతో పాటు నవదీప్, నందు, రవికృష్ణ, మణిక, అనూష, రాధ్య తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ స్కెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెకండ్ స్కెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభించింది. 25 రోజుల పాటు కంటిన్యూగా జరగనున్న ఈ షెడ్యూల్లో విలక్షణ నటుడు శివాజీ పాల్గొంటున్నారు. 90s కోట్ వంటి డిఫరెంట్ కంటెంట్తో ప్రేక్షకులను అలరించిన ఈ వర్స్టైల్ యాక్టర్ ఇప్పుడు దండోరా చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన ఫస్ట్ బీట్ వీడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్న అగ్రవర్ణాలకు ఎదురు తిరిగిన ఎలాంటి దౌర్జన్య కాండాలు జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దండోరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బాలీవుడ్ నటి దియా మిర్జా తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. తాను కంచె గచ్చిబౌలి పరిస్థితులను తెలియజేసే నకిలీ ఏఐ ఫోటోలు, వీడియోలను ఉపయోగించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం పూర్తి తప్పుడు ప్రకటనగా ఆమె పేర్కొన్నారు. తాను పోస్ట్ చేసిన ఒరిజినల్ వీడియోలని ఎక్స్ వేదికగా దియా మిర్జా స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ట్వీట్ చేశారు. కంచె గచ్చిబౌలి వద్ద పరిస్థితి గురించి ఆయన కొన్ని వాదనలు చేశారు. వాటిలో ఒకటి, ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమిపై జీవ వైవిధ్యాన్ని కాపాడాలని విద్యార్థులు చేసిన నిరసనకు మద్దతుగా నేను నకిలీ ఏఐ రూపొందించిన చిత్రాలు, వీడియోలను ఉపయోగించానని అన్నారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రకటన. నేను ఏఐ రూపొందించిన ఒక్క చిత్రం లేదా వీడియోను కూడా పోస్ట్ చేయలేదు. నేను పోస్ట్ చేసినవి ఒరిజినల్ వీడియోలు. మీడియా, తెలంగాణ ప్రభుత్వం అలాంటి వాదనలు చేసే ముందు వాస్తవాలను ధృవీకరించుకోవాలి అని దియా మిర్జా ట్వీట్ చేశారు. మోహన్ లాల్ హీరోగా తరుణ్ మూర్తి తెరకెక్కించిన చిత్రం తుడరు. ఈ ఏడాది జనవరిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. దీంతో మే వరకు ఈ సినిమా విడుదల కాదని సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ మోహన్ లాల్ ఓ పోస్ట్ పెట్టారు. మీరందరూ ఎన్నో రోజుల నుంచి తుడరు విడుదల విషయంలో రూమర్స్ వింటున్నారు. అవేవీ నిజం కాదు. ఈ సినిమా విడుదల సమయం వచ్చేసింది. ఏప్రిల్ 25న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది అని పేర్కొన్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని కొత్త సినిమా అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అఖిల్ చివరి చిత్రం ఏజెంట్ వచ్చి 2 ఏళ్లు కావస్తుంది. దీంతో అఖిల్ కొత్త సినిమా గురించి అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. వారి నిరీక్షణకు తెరదించుతూ తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. అఖిల్ కొత్త దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు కాంబినేషన్లో వస్తున్న సినిమా తాలూకు టైటిల్ గ్లిమ్స్ను మంగళవారం విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు అనే క్యాప్షన్తో ఒక ప్రత్యేక పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇటీవలి కాలంలో అభిమానం హద్దులు దాటుతుంది. తమ హీరో కోసం అభిమానులు చేసే పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక సినిమాల రిలీజ్ సమయంలో పెద్ద కటౌట్స్ ఏర్పాటు చేసి అందరి దృష్టి పడేలా చేస్తారు. తమిళ స్టార్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్ 10న ఈ చిత్రంతో అభిమానుల్ని పలకరించబోతున్నాడు. ఇప్పటికే ట్రైలర్ ఐ ఫీస్ట్లా ఉంది. తలా అభిమానుల్ని మెప్పించేలా ఈ ట్రైలర్ను కట్ చేయగా ఆ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను ఇష్టపడే వారందరికీ ఈ చిత్రం తప్పక నచ్చుతుంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్ స్పీడ్ పెంచేశారు. ఈ క్రమంలోనే నెల్లైలోని BSS సినిమా అజిత్ సినిమా కోసం 285 అడుగుల ఎత్తైన కటౌట్ని ఏర్పాటు చేసింది. అయితే అది కుప్పకూలింది. దీంతో అక్కడే ఉన్న అభిమానులు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇక ఈ కటౌట్ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై తలా యాంటీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అధిక రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం 10వ తేదీన విడుదల కానుంది. అక్కినేని 3వ తరం వారసుడు అఖిల్ సినిమాల సంగతేమో కానీ పెళ్లి వార్తలతో వార్తల్లో వస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం జైనబ్ రవ్జీతో నిశ్చితార్థం జరుపుకున్నారు. అయితే పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అందరూ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. వీలైనంత తొందరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే రీసెంట్గా అఖిల్ జైనాబ్ ఇద్దరు జంటగా హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఎయిర్పోర్ట్లో ఒకరు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వీరిని ఇలా చూసిన నెటిజన్స్ పెళ్లి కల వచ్చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ జంట చాలా చూడముచ్చటగా ఉందని, పెళ్లి పనులలో వారు బిజీగా ఉన్నారేమో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా రాణించే పరిస్థితులు అంతగా లేని ఈ రోజుల్లో అచ్చమైన తెలుగమ్మాయి అనన్య నాగల్ల మాత్రం తన సత్తా చాటుతున్నారు. టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ల జాబితాలో ఆమె స్థానం సంపాదించారు. మల్లేశం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమాలో నటించిన తర్వాత మంచి గుర్తింపు అందుకున్న ఆమె తంత్ర, పొట్టేల్, బహిష్కరణ, శ్రీకాకుళం, షెర్లాక్ హోమ్స్ వంటి మూవీల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నారు. 5 కోట్ల లోపు బడ్జెట్తో రూపొందించే లేడీ ఓరియంటెడ్ మూవీ నిర్మాతలకు అనన్య బెస్ట్ ఆప్షన్ అయిపోయారు. ఇదిలా ఉంటే ఈ తెలుగమ్మాయి అనన్య ఇప్పుడు బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ హిందీ ప్రాజెక్టులో అది కూడా లీడ్ పాత్రలో అనన్య ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలై మంచి ఆదరణను సొంతం చేసుకున్న చిత్రం కోర్ట్. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా OTTలోకి ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురు చూశారు. తాజాగా దీని డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది. నేషనల్ స్టార్ నాని సమర్పించిన ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే తారలో సమాంత ఒకరు. 2012లో ట్విట్టర్ ప్రొఫైల్ ఓపెన్ చేశారు. అయితే సమాంత ఇందులో తన పోస్టులన్నింటినీ ఇటీవల డిలీట్ చేశారు. అప్పటి నుంచి ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్లలో యాక్టివ్గా ఉంటున్నారు. తాజాగా శామ్ ఎక్స్లోనూ రీఎంట్రీ ఇచ్చారు. సోమవారం తొలి పోస్టును పంచుకున్నారు. నటిగా తెరపై వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించిన సమాంత 2023లో నిర్మాతగా మారారు. ట్రాల్హలా మూవింగ్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించారు. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ తీసిన తొలి సినిమా శుభం విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్లో సోమవారం పోస్ట్ పెట్టారు. పెద్ద కళలతో మా చిన్న ప్రేమను మీకు అందిస్తున్నాం. ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా. ఇది నిజంగా నాకు ఎంతో ప్రత్యేకం, గొప్ప ప్రారంభమని రాసుకొచ్చారు. శామ్ రీఎంట్రీపై నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ శామ్, క్వీన్ ఇస్ బ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అనే ప్రచారం ఎందుకు జరిగిందో కానీ ఆ ప్రచారం వల్లే చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన చేయడం లేదని హీరోయిన్ వైష్ణవి చెప్పింది. ఇండస్ట్రీలోకి రావాలనే ప్రయత్నమే చేయకపోతే ఎలాగని ప్రశ్నించింది. ఓపికతో ప్రయత్నిస్తే అవకాశాలు వస్తాయని దానికి తానే ఉదాహరణ అని చెప్పింది. అవకాశాలు రావు అని భయపడి ఆగిపోయే బదులు గట్టిగా ప్రయత్నిస్తే అవకాశాలు మీ తలుపు తడతాయని, ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి ఇదే తానిచ్చే సలహా అని చెప్పారు. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ షూటింగ్ లేకపోతే
వారిని డెస్టినేషన్లకు చెక్కేస్తాడని తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ VD12 చిత్రంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఇందులో భాగ్యశ్రీ భోర్సే కథానాయిక. ఈ సినిమా షూటింగ్కు గ్యాప్ రావడంతో విజయ్ దేవరకొండ వెకేషన్కి వెళ్లాడు. పైగా సమ్మర్ కావడంతో బీచ్ ఏరియాలో సేదతీరుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. కాటన్ బ్యాగీ దుస్తుల్లో ఆరాంగా కనిపిస్తున్న ఈ యంగ్ హీరో గుర్రంపై షికారు చేస్తూ చిల్లవుతూ ఉండటాన్ని ఫోటోలో చూడొచ్చు. ఈ ఫోటోకు అభిమానుల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ ఫస్ట్ షాట్ సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది. యూట్యూబ్లో 31 మిలియన్లకు పైగా వ్యూస్తో ప్రస్తుతం నెంబర్ 1గా ఉంది. ఈ క్రమంలో ఈ గ్లింప్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన తెలుగు గ్లింప్స్గా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డ్ జూనియర్ ఎన్టీఆర్ దేవర పేరిట ఉండగా పెద్ది 18 గంటల్లోనే చెరిపేసింది. అయితే దేవరకు 7 లక్షలకు పైగా లైక్స్ వస్తే పెద్దికి మాత్రం 4 లక్షలకు పైగా వచ్చాయి. పెద్ది షాట్ అవుట్ ఆఫ్ ది పార్క్ అంటూ సామాజిక మాధ్యమాల్లో మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ గ్లిమ్స్ ఆఖర్లో చెర్రీ షాట్ ఆడిన సీన్ అదిరిపోయిందంటున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ మరోసారి మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్లో 21వ సినిమా కాగా భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై నందమూరి ఫ్యాన్స్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. గ్రామీణ నేపథ్యంలో మాస్ యాక్షన్ ప్యాకేజ్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి తన మార్క్ చూపించనున్నాడు. అశోక్ క్రియేషన్స్ బ్యానర్పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బల్సు నిర్మిస్తున్నారు. అలాగే టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాలో హీరోకి తల్లి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. కత్తిపట్టిన ఓ ధీరునిగా కళ్యాణ్ రామ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమాకు థియేట్రికల్ హక్కుల పరంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన హక్కులు 12 కోట్లు పలికాయి. ఈ లెక్కన చిత్రానికి అక్కడి నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో సీడెడ్ హక్కులు 3.70 కోట్లకు డీల్ క్లోజ్ కావడం గమనార్హం. తాజాగా నైజాం రైట్స్ కూడా డీల్ క్లోజ్ అయింది. ఈ హక్కులను ప్రముఖ నిర్మాణ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ల క్యూట్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. సుకుమార్ భార్య తబిత ఈ పిక్ను తన ఇన్స్టాలో షేర్ చేశారు. తారకు ప్రేమతో అని క్యాప్షన్ పెట్టి హీరోను ట్యాగ్ చేశారు. ఈ స్క్రీన్ షాట్ను పంచుకున్న ఎన్టీఆర్ దానికి అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చారు. నన్ను ఎప్పుడూ వెంటాడే ఓ ఎమోషన్ అంటూ సుకుమార్ ఐటీని ట్యాగ్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులోని డైలాగునే తారక్ ఈ ఫోటోకు క్యాప్షన్ పెట్టడం అందరినీ ఆకర్షిస్తోంది. పుష్ప 2 సినిమాలతో బన్నీ అందుకున్న రికార్డులు అన్నీ ఇన్ని కావు. హీరోగా బన్నీకి ఎంత ఫాలోయింగ్ ఉందో తన భార్యగా స్నేహారెడ్డికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే స్నేహారెడ్డికి ఇన్స్టాలో మంచి క్రేజ్ ఉంది. ఇన్స్టాలో రెగ్యులర్గా తమ పిల్లల ఫోటోలకు వీడియోలతో పాటు తమ పర్సనల్ విషయాలను హెల్త్ టిప్స్ను అందిస్తూ స్నేహ తన ఫాలోవర్లకు ఎప్పుడూ టచ్లోనే ఉంటుంది. అందుకే స్నేహ అకౌంట్కు సోషల్ మీడియాలో ఫాలోవర్లతో పాటు రీచ్ కూడా ఎక్కువ. ఇదిలా ఉంటే తాజాగా స్నేహ తన ఇన్స్టాలో షేర్ చేసిన ఓ స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆ స్టోరీలో హాస్పిటల్లో అమ్మాయికి రక్తం ఎక్కిస్తుండగా ఆ బ్లడ్ ప్యాకెట్ పై ట్రావెల్ అని రాసి ఉంది. ఆ ఫోటోను షేర్ చేస్తూ నాకు ప్రస్తుతం ఏం కావాలంటే అని క్యాప్షన్ను రాసుకొచ్చింది స్నేహ. ఆమె షేర్ చేసిన పోస్ట్ చూసి అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడూ లేనిది స్నేహ ఇలాంటి స్టోరీ పెట్టిందేంటని కొందరు అనుకుంటుంటే అల్లు ఫ్యామిలీలో ఎవరికైనా బాలేదా వారికి రక్తం కావాలా అని మరికొందరు అంటున్నారు. ఇంకొందరు స్నేహకే ఆరోగ్యం బాలేదని హాస్పిటల్లో జాయిన్ అయిందని ఆ విషయాన్ని హింటిస్తూనే ఆమె ఈ పోస్ట్ చేసిందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి స్నేహ షేర్ చేసిన ఈ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నితిన్ హీరోగా వెంకీ గుడుముల దర్శకత్వంలో రూపొందిన రాబిన్హుడ్ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. విడుదలకు ముందు ఈ సినిమా చుట్టూ ఏర్పడిన హైప్కు ప్రధాన కారణం అదిదాస్ సర్ప్రైజ్ అనే పాటలోని ఓ వివాదాస్పద డ్యాన్స్ స్టెప్. ఈ స్టెప్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. కానీ థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులకు షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది. ఆ స్టెప్ను పూర్తిగా తొలగించారు. రాబిన్హుడ్లోని అదిదాస్ సర్ప్రైజ్ పాట విడుదలైనప్పుడు దానిలోని ఓ బోల్డ్ డ్యాన్స్ మూవ్ కారణంగా ఇది వివాదంలో చిక్కుకుంది. కొందరు దీన్ని సరికొత్త ట్రెండ్గా భావిస్తే మరికొందరు దీన్ని అసభ్యంగా విమర్శించారు. ఈ వివాదం సినిమాకు ప్రచారంలో సాయపడినా థియేటర్లలో విడుదలైన వెర్షన్లో ఆ స్టెప్ లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
ఇక ఈ నేపథ్యంలో తాజాగా యూట్యూబ్లో ఈ పాట ఫుల్ వీడియో విడుదలైంది. అయితే ఇందులో కూడా ఆ వివాదాస్పద స్టెప్ను తీసివేసి సవరించిన వెర్షన్ను అందించారు చిత్ర బృందం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.